చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో అయ్యాడని మీకు తెలుసా? అవును, ఆ చిచ్చర పిడుగు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పెరిగి పెద్దవాడై సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇంతకీ అతనెవరో తెలుసుకోవాలంటే మీరు ఈ కథనం చూడాల్సింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే ఫైనెస్ట్ క్లాసిక్ సినిమా అనగానే అందరికీ సూపర్ హిట్ మూవీ అతడు గుర్తుకొస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో కంటే బుల్లితెర మీదే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాని నెలకి ఒక్కసారైనా మా టీవీలో ప్రచురిస్తారు అంటే ఈ సినిమాకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించగా త్రిష కథానాయికగా, సోనూ సూద్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. అలాగే ఇందులో వచ్చిన డైలాగ్స్ గురించి కూడా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో త్రివిక్రమ్ రాసిన ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండడంతో థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలోని ఓ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చిన్నోడు గుర్తున్నాడా? ఆ చిన్నోడి పేరు దీపక్ సరోజ్. ఆ చిన్నోడికి బ్రహ్మానందంకు మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా నవ్వులు పోయించాయి. అయితే ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపక్ ఆ తర్వాత పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి మంచి మార్కులే కొట్టేశాడు. ఈ క్రమంలో ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ వంటి సినిమాల్లోనూ నటించాడు. అయితే సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ చిన్నోడు ఇప్పుడు పెరిగి పెద్దవాడై హీరో కూడా అయిపోయాడు. ఇటీవలే డైరెక్టర్ వి యశస్వి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇందులో దీపక్ జోడీగా తన్వి కథానాయికగా నటించింది. అయితే ఈ హీరో అంతకుముందే బంధనం అనే సినిమాలో హీరోగా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక సిద్ధార్థ్ రాయ్ సినిమాతో హీరోగా పరిచయమైన దీపక్ హీరోగా మంచి మార్కులే కొట్టేశాడు. అయితే ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్న ఈ కుర్రాడు హీరోగా సక్సెస్ కావాలని ఆశిద్దాం.